అమరవీరుల లెక్క ఎట్లా తేల్చారు? వాళ్ళకి ఏం చేస్తామని మీరు ఏం హామీ ఏమని ఇవ్వబోతున్నారా? ఈ గవర్నమెంట్ అయితే లాస్ట్ టైం ఒక 2 జీవోలు తెచ్చి ఆ జీవోలు మొత్తం పక్కన పెట్టేశారు. జీవో నెంబర్ 80 or 30 or 36 సంథింగ్ 36. సో జీవోలు ఉద్యోగం చాలా మందికి లేదు, 10 లక్షల రూపాయలు లేవు. జీవో కొంతమంది మీద సపరేట్గా అంటే పరిహారం రాని వాళ్ళకి వచ్చినా అవి ఇంతవరకు అమలు కాలే. మరి ఇట్లాంటి వాటి మీద పరిహారము దాదాపు 580 మందికో ఏమో దొరికింది. దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సహాయం అందాలి. అందిన సహాయం కూడా చాలదు, ఇంకా కొంత సహాయం ప్రభుత్వం నుంచి కూడా అందాలి. ఆ పని కూడా చాలా సీరియస్గానే పరిస్థితి వెంటబడి చెయ్యాలి. మరి నువ్వు కన్వే చేస్తావు అంటే నాకంటే ఇంట్రెస్ట్ ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెలబ్రేషన్స్ కంటే ముందుగా వీళ్ళకి పూర్తి చేయాల పని ఆలోచన రావాలి. సమస్య ఏమున్నదంటే కోడ్ వచ్చింది. కోడ్ రాకముందే ఇది జరిగి ఉండాల్సింది. కానీ కోడ్ వచ్చింది రావటం ఒక ఎత్తు అయితే చాలా దీర్ఘకాలం అది అమల్లో ఉన్నాయి. దానివల్ల ఇవి కొన్ని కార్యక్రమాలు కావటం లేదు. ఆ కార్యక్రమాలు కావటం లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినం అయితే జరగకుండా ఆగదు కదా, దాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది జరిగిన తర్వాత అందరూ సైలెన్సే కదా, మళ్ళీ దాని ఆ వాతావరణం ఇది వాయిదా వేస్తాం అనుకోండి, అది అవుతుందా ఇప్పట్లోగా? ఏవి సాధ్యమైతే అనుకుంటే మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి, ఇది ఫస్ట్ మనం కంప్లీట్ చేస్తే బాగుంటది, ఆ హామీ మనం ముందుగా ఇస్తే బాగుంటది. నేనేమో నిరంతరము అడవై కూర్చొని చేసే ఆ ప్రభుత్వంలో నేను భాగం కాదు. నేను ఇది అవసరమని తోచింది కాబట్టి ఇది జరగాల్సి ఇట్లా జరిగితే బాగుంటుందనే మాట నేను నా వంతు బాధ్యతగా నేను చెప్తాను. చెప్పకూడదని అంటే కూడా నేను అంగీకరించాను. ఎవరమైనా ఈ పని చేసి ఉండాల్సింది. నేను ఇది అవసరమని భావించిన కాబట్టి ఇది సీరియస్గా చేస్తున్నాను. అది చాలా ముఖ్యం. ఈ మాత్రమైనా భాగస్వామ్యం దొరుకుతూ ఉంటే ఇది ఇంకా కొంత వేగంగా మన డిమాండ్స్ని సాధించుకునే అవకాశం అయితే ఉంది. 250 గజాలకు అప్లికేషన్ కూడా పిలిచారు, అప్లికేషన్లు కూడా ఉన్నాయి. మరి అప్లికేషన్లు వచ్చే సమయానికి కోడ్ కూడా ప్రారంభమైంది. కేసుల ఎత్తివేత విషయం మేము చాలా రోజులుగా, నేను ఒక్కనే కాదు, హరగోపాల్ సార్ మాట్లాడుతున్నాడు, ఇంకా చాలామంది పెద్ద మనుషులు కూడా ఈ విషయం మీద గవర్నమెంట్తో చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఒక స్పష్టమైన హామీ ఏమిచ్చిందంటే ఈ కేసులు ఎత్తివేయటం అవసరం, తప్పకుండా మేము ఎత్తేస్తాం, మాకు సమయం ఇవ్వండి అని అన్నది. చెప్పట్లే కదా, స్టేట్మెంట్ బయటకి ఇస్తే బాగుంటుంది కదా కన్సర్న్ మినిస్టర్, అది అడగాలి, ఎవరైనా అడగాలి. తప్పనిసరిగా 2వ తారీఖు నాడు ప్రకటన చేసేటప్పుడు ఇట్లాంటివి కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏం సహాయం చేస్తారు, ఎట్లా చేస్తారు, మీరు ఏ మేరకు ఈ ప్రకటనలు చేస్తారు, అవన్నీ కూడా మీరు మీ వారి నుంచి మనం ఆశించాలి, చెప్పాలి, తప్పులేదు. ఇది ఎవరమైనా అడగొచ్చు కదా, ఎవరమైనా అడగచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు కొంత ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, ఎందుకంటే మీరు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మీరు బాధ్యతని తినేసుకుంటే అందరికీ దొరుకుతుందండి. మేము మొత్తం మీరు భవిష్యత్తులో ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నారు. ఒక్క నిమిషం ఏనండి, ఎండాకాలం అంతా విస్తృతంగా తిరిగినాం. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అవును, తిరిగినామా లేదు? అవును. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము ఒక్క టికెట్ తీసుకోకుండా మేము 6-7 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు చేసిన కృషిని మేము పనంగా పెట్టి మేము గవర్నమెంట్ కోసం ప్రచారం చేసినాం. ఎందుకు వస్తుందంటే నేనేం చేయాలి, మరి అందరిని తిరగొచ్చు కదా అదే రకంగా. దానికోసం చాలా కార్యాచరణ జరిగింది కదా, మీకు కూడా తెలుసు. అనేక సదస్సులు పెట్టినాం, అనేక మందిని కదిలించినాం, అనేక గ్రామాలు తిరిగినాం. తిరిగిన దానికి వాళ్ళు ఇది మాకు సహకరించిందనే ఒకటువంటి భావన కూడా వాళ్ళల్లో ఉందేమో నాకు తెలియదు. నేను పోయి ఎన్నడూ నాకు ఈ గుర్తింపు రావాలి, నాకు ఈ బాధ్యత కావాలని చెప్పి మేము ఎన్నడూ అడిగింది లేదు. ఒక భాగస్వామ్యం మా పార్టీకి ఉండాలని మేము కోరుకున్నాం. మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాం. మేము ఒక్కలమే చేస్తున్నాం తెలంగాణ కోసమని కూడా నేను ఎన్నడూ ప్రకటించలే. అందరు చేస్తున్నారు, అందరినీ కలుపుకొని పోతున్నాం, అందరినీ కలుపుకునే సెమినార్లు జరిపే ప్రయత్నం చేసినాం. ఎవరిని మినహాయింపు చేయలేదు. కొన్ని పనులు మేము చేయవలసినవి ఉంటే మేము చేస్తాం, అవి సీరియస్గా చేయాలి. అమరవీరుల గురించి సహాయం అందాలనేది మేము చెయ్యాలి, కేసులు ఎత్తేయాలనేది మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. అయితే మేము ఒక్కలమే లేదు, పౌర హక్కుల సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళతో కూడా మేము కలిసే మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఒక్కొక్కసారి ముందుంటారు, మేము వాళ్ళ వెనక నిలబడి వాళ్ళతో పాటు మాట్లాడుతున్నాం. పౌర హక్కుల సంఘాల్లో జీవన్ కుమార్ గారు పెద్ద లిస్టు తయారు చేసి మామూలు కృషి చేయలే ఆయన.
Okay. ఇంటింటికి తిరిగి అందరి దగ్గర సమాచారం సేకరించి నిర్లక్ష్యంతో మేము ఆలస్యం చేసినాం కానీ వాళ్ళు వదిలిపెట్టకుండా వెంటబడి కేసుల లిస్టు తయారు చేసి వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చి ఇవన్నింటినీ మీరు కొట్టి ఎత్తేయాలని చెప్పి ఆఫీసర్ల దగ్గరికి పోయి మినిస్టర్ల దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడటం అది మామూలు విషయం కాదు కదా. అంత కృషి చేసిండ్రు వాళ్ళు.